మిగతా వారు ఏం పెడతారో తిందాం, ఏం చేస్తాడో చూద్దాం, దీనికోసం వచ్చారు. నేడు క్రైస్తవ సంఘాల్లో కూడా యేసుక్రీస్తు మీద విశ్వాసంతో వచ్చే వారి సంఖ్య బహు తక్కువగా ఉంది. రక్తస్రావపు స్త్రీ గురించి మీరు విన్నారు కదా. 12 ఏళ్ల నుంచి రక్తస్రావంతో బాధపడి అనేక వైద్యులతో తిప్పలు పడి ఆమె చివరికి వేసారిపోయిన సమయంలో ఎవరో చెప్పగా ప్రభువు మాట విని ఆయన వస్త్రపు చెంగు ముట్టిందని బాగుపడిందని. ప్రభు అన్నారు, ప్రభావం నాలోంచి వెళ్ళింది అన్నాడు. ఎవరో చెప్పాలి అన్నాడు. ఆయనకి తెలీదా? తెలియకే అడిగారా? శిష్యులు కూడా ఇంతమంది నీ మీద పడుతుంటే ఇలా అడుగుతున్నావేంటి అన్నారు. ఆయనకు తెలీదా? అంటే యేసుక్రీస్తును సంపూర్ణ విశ్వాసంతో వచ్చిన వారిలో ఈ మొక్కటే అక్కడికి వచ్చింది. మిగతా వారు ఏం పెడతారో తిందాం, ఏం చేస్తాడో చూద్దాం, దీనికోసం వచ్చారు. నేడు క్రైస్తవ సంఘాల్లో కూడా యేసుక్రీస్తు మీద విశ్వాసంతో వచ్చే వారి సంఖ్య బహు తక్కువగా ఉంది. యేసుక్రీస్తు పేరు మీద ఏదో జరిగితే చూద్దామని వచ్చేవారి సంఖ్య ఎక్కువగా ఉంది.